మనం చూసిన మునుపటి కథలో రాజు లూయిస్ ఫిలిప్ భయపడి పారిపోయాడు. జాతీయ అసెంబ్లీ కొత్త రిపబ్లిక్ రాజ్యాన్ని ప్రకటించింది. అంతేకాకుండా ఆకలి, విచారం, నేత కార్మికుల్లో కోపం కలిగిన ప్రజలు సిలేషియన్ తిరుగుబాటు. అయితే మరి మనం ప్రస్తుత కథలోకి ప్రవేశిద్దామా? ఫ్రాన్స్లో ఫిబ్రవరి 1848 సంవత్సరంలో రాజు తన సింహాసనాన్ని వదిలిపెట్టాడు మరియు రిపబ్లిక్ అనే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ రిపబ్లిక్లో పురుషులందరికీ ఓటు వేసే హక్కు ఉంది. 1848 సంవత్సరంలో జరిగిన ఫ్రెంచ్ రెవల్యూషన్ను చూసి పేదలు, జాబ్లెస్ వర్కర్స్, ఆకలితో ఉన్న ఫార్మర్స్ అనేక యూరోపియన్ కంట్రీస్లో పోరాడుతున్నారు. అయితే అదే సమయంలో చదువుకున్న మిడిల్ క్లాస్ ప్రజలు కూడా ఒక రెవల్యూషన్ ప్రారంభించారు. జర్మనీ, ఇటలీ, పోలాండ్ మరియు ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ వంటి చోట్ల అప్పటికి ఒక్కటైన దేశాలు లేవు. కానీ అక్కడి ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ప్రజలు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నాయి. ఒక్కటే దేశం అంటే ఒక్కటిగా ఉన్న దేశం, నేషనల్ యూనిటీ, నిబంధనలు మరియు హక్కులు ఉన్న ప్రభుత్వం అంటే కాన్స్టిట్యూషన్. వారు ప్రజల కోపాన్ని, అసంతృప్తిని ఉపయోగించి ఒక దేశం కోసం డిమాండ్ చేశారు. సరైన కాన్స్టిట్యూషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. అయితే ఇదే సమయంలో జర్మన్ ప్రాంతాల్లో అనేక పొలిటికల్ గ్రూప్స్ ఏర్పడ్డాయి. వాటి సభ్యులు టీచర్లు, రైటర్లు, లాయర్లు, బిజినెస్ మెన్, డాక్టర్లు, అలాగే స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్ అంటే నైపుణ్యం కలిగిన క్రాఫ్ట్స్మెన్. అయితే వీరు రాజులు డిక్టేటర్స్ లాగా పరిపాలించడం కోరుకోలేదు. అంతేకాకుండా వారికి కావాల్సింది ఒక కాన్స్టిట్యూషన్, ఓటింగ్ హక్కులు అంటే ఓటింగ్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. వీరికల యునైటెడ్ కంట్రీస్, ఈక్వల్ రైట్స్, ఫెయిర్ లాస్. 1848 సంవత్సరంలో ఈ రిబెలర్స్ ఏమి చేశారు? లిబరల్ రెవల్యూషన్స్ ప్రజలు ఇప్పటికే కోపంతో నిరాశ వ్యక్తపరిచారని గమనించారు. అందువల్ల ఈ అవకాశాన్ని వారు తమ కలల కోసం ఉపయోగించారు. జర్మన్లో ఇంకా అనేక చిన్న చిన్న రాష్ట్రాలు ఉండేవి. అవి ఐకమత్యంతో ఉండేవి కాదు. వీటిలో అనేక పొలిటికల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ పొలిటికల్ గ్రూప్స్లో ప్రొఫెషనల్స్, బిజినెస్ మ్యాన్, స్కిల్డ్ వర్కర్స్ సభ్యులుగా ఉండేవారు. ఈ గ్రూప్స్ ఫ్రాంక్ఫర్ట్ నగరంలో వీరందరూ సమావేశమై జర్మన్ నేషనల్ అసెంబ్లీ ఏర్పరచడానికి ఎలక్షన్ నిర్వహించారు. జర్మన్ స్టేట్స్ నుంచి ఎన్నికైన 831 మంది లీడర్లు ఒకే చోటే కలుసుకున్నారు. వారు ఆనందోత్సవంగా ఫ్రాంక్ఫర్ట్లోని చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్లో ప్రవేశించారు. దీనిని ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ అని పిలుస్తారు. వారు యునైటెడ్ జర్మనీ కోసం కాన్స్టిట్యూషన్ రాయడం ప్రారంభించారు. వారు రాజులను ఉంచాలి, కానీ అతను ప్రజల మాట, పార్లమెంట్ నియమాలు పాటించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికైన సభ్యులు ప్రష్యా రాజు ఫెడరిక్ విల్హెల్మ్ IV కిరీటాన్ని ఆఫర్ చేశారు. కానీ ఆయన దానిని ఒప్పుకోలేదు. అంటే
అతను పార్లమెంట్ నియమాలు పాటించడానికి సిద్ధంగా లేక తిరస్కరించారు. ఫెడరిక్ విల్హెల్మ్ 4 అంటే 4 ఇతర రాజులతో చేతులు కలిపి అసెంబ్లీకు వ్యతిరేకంగా వెళ్ళాడు. పవర్ఫుల్ రూలర్స్ అంటే శక్తివంతమైన రాజులు మరియు సైన్యం అంటే సోల్జర్స్ పార్లమెంటుకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ పార్లమెంట్ మెంబర్స్ ఎక్కువగా మిడిల్ క్లాస్ ప్రజలే. అయితే వారు వర్కర్స్ మరియు సాధారణ ప్రజల డిమాండ్లు పాటించకపోవడంతో ఇంకా మూసుకోవాల్సి అంటే మద్దతు కూడా కోల్పోయారు. చివరికి ఆర్మీ ట్రూప్స్ను పిలిపించి పార్లమెంట్ను మూసేశారు. ఇప్పుడు ఈ సమయంలో మహిళల పరిస్థితి ఏమిటి? మీరు అనుకోవచ్చు, ఈ మొత్తం విషయంలో మహిళలు అంటే ఉమెన్ ఎక్కడా? ఉమెన్ కూడా పోరాడారు. వారు పొలిటికల్ గ్రూప్స్ను ఏర్పాటు చేశారు, న్యూస్ పేపర్స్ ప్రారంభించారు, ప్రొటెస్ట్లో చేరారు. కానీ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్లో ప్రారంభమైనప్పుడు మహిళలను కేవలం విజిటర్స్గానే అనుమతించారు, సభ్యులుగా కాదు. వారు కేవలం విజిటర్స్ గ్యాలరీ నుండి మాత్రమే చూడగలిగారు. ఇది అనేక మంది మహిళలను నిర్లక్ష్యం చేసినట్టు అలాగే నిరుత్సాహపరిచినట్టు అనిపించింది. మరి రెవల్యూషన్స్ ఫెయిల్ అయ్యాయా? లిబరల్ రెవల్యూషన్స్ నెగ్గకపోయినా కింగ్స్ మరియు రూలర్స్ భయపడ్డారు. వారు చివరకు ఒక విషయం అర్థం చేసుకున్నారు: మనం మార్పులు చేయకపోతే ప్రజలు మళ్ళీ నిలబడి ఎదిరిస్తారు. కాబట్టి 1848వ సంవత్సరం తరువాతి సంవత్సరాలలో అంటే 1848 తరువాతి సంవత్సరాలలో అనేక చోట్ల అంటే రష్యా, ఆస్ట్రియా ఇంకా మరిన్ని చోట్ల సెర్ఫ్డమ్ అంటే పేద రైతుల కోసం బానిసత్వం లాంటి వ్యవస్థ రద్దు చేసేశారు. అంతేకాకుండా హాబ్స్బర్గ్ రూలర్స్ కూడా హంగేరియన్స్కి ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చారు. అందువల్ల డ్రీమ్స్ విరిగిపోయిన కొత్త మార్పుల కోసం విత్తనాలు నాటబడ్డాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు అనే విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీకు ఎవరైనా 10th క్లాస్ విద్యార్థులు తెలిస్తే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా దీనిని విని వారికి కూడా ఇది సహాయపడుతుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ లాంటిది. అంతేకాకుండా ఒకవేళ మీకు ఇంకా ఈ కథలోని అంటే ఈ పాఠంలోని పేర్లు గుర్తుకు పెట్టుకోలేకపోతున్నారు అంటే ఇంకొక 2-3 సార్లు వినండి. ఎందుకంటే అది నా సజెషన్. అప్పుడు మీకు ఇంకా చాలా బాగా గుర్తుంటుంది. అంతేకాకుండా మీకు దీని ఇంగ్లీష్ వర్షన్ కావాలి అంటే ఛానల్లో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.